మరి లాస్ట్ క్లాస్లో మనం డైమెన్షనల్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తున్నాం. ఒక 24 25 కంప్లీట్ అయినాయి. 28 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ 29. 29 లాస్ట్ ఏంటమ్మా? latent heat. Right. Next, strain. సో స్ట్రెయిన్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందమ్మా అంటే మనం ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు ఫామ్ అవుతుంది. మన బాడీలో జర్నీ చేసినప్పుడు మన బాడీ స్ట్రెయిన్ అవుతుంది. అంటే అర్థం ఏంటమ్మా అంటే మనం ఏదైనా బాడీ స్ట్రెయిన్ అయిందని అంటాం. అంటే అర్థం ఏంటమ్మా అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల మన కాళ్ళు కానీ చేతులు కానీ అన్నీ ఏమవుతాయి అంటే పట్టుకుంటాయి. సో ముందుకి మూవ్ అవ్వం. అంటే మన బాడీలో లెంత్ తగ్గిపోయింది. అలా లెంత్ తగ్గిన దానికి ఒరిజినల్గా ఉండే లెంత్కి రేషియో తీసుకున్నాం అనుకున్నాం, దాన్ని మనం స్ట్రెయిన్ అంటాం. సో ఫార్ములా చేంజ్ ఇన్ డైమెన్షన్. డైమెన్షన్ అంటే లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఏవైనా కావచ్చు. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ కాబట్టి నో యూనిట్స్ ఏముండవు, పైన కింద సేమ్. మరి డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా ఏముండవు కదమ్మా. అంటే m⁴0 l⁴0 t⁴0 m⁴0 l⁴0 t⁴0 ఉంటే దట్ ఈస్ కాల్డ్ డైమెన్షనల్లెస్. సో m⁴0 l⁴0 t⁴0 ఉంటే ఏమంటామా? డైమెన్షనల్లెస్ గా తీసుకో. నెక్స్ట్ 30. యాంగిల్ theta or angular displacement. Angular displacement. ఫార్ములా ఏంటంటే ఆర్క్ లెంత్ బై రేడియస్. Arc length by radius. యూనిట్స్ ఏంటమ్మా అంటే రేడియన్. యూనిట్ ఏంటన్నా? రేడియన్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి ఫార్ములా ఆర్క్ లెంత్ బై రేడియస్. సో ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా? ఆర్ బై ఎల్. యూనిట్స్ రేడియన్. డైమెన్షన్ ఫార్ములా పైన లెంత్ కాబట్టి l⁴0, కింద కూడా లెంత్ కాబట్టి పైన లెంత్ కింద లెంత్ కాబట్టి ఏమైతేనా l⁴0. ఆర్ సింప్లీ సేస్ దట్ m⁴0 l⁴0 t⁴0. దట్ ఈస్ కాల్డ్ డైమెన్షనల్లెస్ క్వాంటిటీ. డైమెన్షనల్లెస్. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ. ఒమేగా. యాంగులర్ వెలాసిటీ ఏంటమ్మా? ఒమేగా. యాంగులర్ వెలాసిటీ ఏంటమ్మా? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దట్ మీన్స్ theta by t. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటమ్మా? theta by t. theta అంటే యూనిట్ రేడియన్, బట్ రేడియన్ పర్ సెకండ్. దీన్ని RAD గా రేడియన్ పర్ సెకండ్. మరి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి డైమెన్షన్ ఫార్ములా 0 కదమ్మా. m⁴0 l⁴0 t⁴0 by t ఉంది. సో దట్ మీన్స్ m⁴0 l⁴0 t⁻. m⁴0 l⁴0 t⁻.
Next, angular acceleration alpha. Angular acceleration means alpha. Angular acceleration means angular velocity by time. Angular velocity by time. Angular velocity by time. Angular velocity means omega by t. Omega by t. Units amma. Radian per second kadamma. Marla per second. So total ga radian per second square. Radian per second square. Dimension formula angular velocity m power 0 l power 0 t power minus 1 by t undi. So m power 0 l power 0 t power minus 2. Next one, torque, tau. Force into perpendicular distance. Force into perpendicular distance. So F into R. Force unit Newton, distance unit meter, Newton meter. Torque dimension formula, force dimension formula m l t power minus 2. Distance dimension formula total ga m l square t power minus 2, ml square t power minus 2. Next, aerial velocity. Aerial velocity. Aerial velocity. Formula: area by time. Area by time. Area units meter square by second. Meter square కాబట్టి l square by t. L square t power minus 1. దీన్ని m power 0 రాసుకోవచ్చు. m power 0 l power 2 t power minus 1.
Next, 35. Universal gas constant, capital R. Universal gas constant. ఏంటమ్మా గుర్తుందేమో తెలుసా? PV ఈక్వల్ ఎన్ఆర్టీ కదమ్మా. PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ అంటే R ఈక్వల్ టు PV బై N ఇంటూ PV ఈక్వల్ ఎన్ఆర్టీలో R ఈక్వల్ టు PV బై PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ అమ్మా. PV ఈక్వల్ టు ఎన్ఆర్టీలో R ఈక్వల్ టు PV బై N. P అంటే అమ్మా ప్రెజర్. P means pressure. V means volume. N means number of moles. Number of moles. T means temperature. T means temperature. Pressure, volume by number of moles, temperature. Pressure into volume అంటే వర్క్ వద్దమ్మా. Pressure into volume ఏమవుతుందన్నా? వర్క్. Work by number of moles. Number of moles into temperature. ఓకేనమ్మా. ఇప్పుడు వర్క్ కి యూనిట్స్ ఏంట్రా? వర్క్ కి యూనిట్స్ నానా జౌల్. జౌల్ బై నంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి మోల్, టెంపరేచర్ కాబట్టి కెల్విన్. సో జౌల్ బై మోల్ కి అంటే జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఏంటమ్మా? జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. డైమెన్షనల్ ఫార్ములా చూడమ్మా. వర్క్ కు డైమెన్షన్ ఫార్ములా ml² T⁻⁻2 బై మోల్, టెంపరేచర్ కాబట్టి θ అంటాం. సో టోటల్ గా ఏమైందంటే ml² T⁻⁻2 θ⁻⁻1 మోల్ π-1 లేదంటే ml² T⁻⁻2 K⁻⁻1 మోల్ ఇన్వర్స్. Next, 36. Boltzmann's constant. Boltzmann's constant. Kp. Boltzmann's constant. Boltzmann's constant అంటే ఏంటంటే ఫార్ములా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. Universal gas constant by Avogadro's number. Universal gas constant by Avogadro number. Universal gas constant by Avogadro number. Universal gas constant అంటే capital R. Avogadro number అంటే Na. Avogadro number ఏంటమ్మా? Na. Avogadro number. సో అవగాడ్రో నెంబర్ లో ఏముంటేనన్నా నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి. సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R/Na. సో వచ్చేసరికి యూనిట్స్ అమ్మా జౌల్ కెల్విన్ ఇన్వర్స్. ఇంకా మోల్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేందమ్మా R/Na జౌల్ బై కెల్విన్. జౌల్ కెల్విన్ ఇన్వర్స్. సో ఈ డైమెన్షన్ ఫార్ములా అమ్మా ml² T⁻⁻2 θ⁻⁻2 లేదంటే ml² T⁻⁻2 K⁻⁻2. Next, thermal conductivity
K. Thermal conductivity antema to conduct the heat into solids, to conduct the heat into solids की heat conduct చేసే process ने thermal conductivity. So thermal conductivity to conduct the heat into solids की heat conduct చేసే property thermal conductivity గా treat చేస్తాం. So QD by 8 d theta into T. Q అంటే ఎనర్జీ, హీట్ ఎనర్జీ, హీట్ into distance by area into temperature. సరిపోదేమా టేబుల్ అది బాక్సులు కొంచెం పెద్దగా తీసుకోమన్నా, అందుకే ఫార్ములాకి టైప్ heat into distance by area into temperature into time. జాగ్రత్తగా చూడండి. యూనిట్స్ వచ్చేసరికమ్మా Q అంటే ఎనర్జీ, సో జౌల్, డిస్టెన్స్ కాబట్టి మీటర్ బై ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్, ఇంకా డైరెక్ట్ J అని వేసుకోండి. జౌల్ ఇంటూ మీటర్ బై మీటర్ స్క్వేర్. టెంపరేచర్ కాబట్టి తీటా పెట్టుకోండి లేదా కెల్విన్ పెట్టుకోండి, కెల్విన్ ఇంటూ టైం కాబట్టి సెకండ్. సో జౌల్ బై సెకండ్ అంటే అమ్మా వాట్, మీటర్కి మీటర్ క్యాన్సిల్, వాట్ బై మీటర్ కెల్విన్, వాట్ బై మీటర్ కెల్విన్, వాట్ బై మీటర్ కెల్విన్. So simply says that W meter inverse Kelvin inverse, W meter inverse Kelvin inverse. డైమెన్షనల్ ఫార్ములా ఏమైనా గుర్తుంటే డైరెక్ట్గా వేయండి, లేదంటే చూడండి. హీట్ కాబట్టి ml స్క్వేర్ T పవర్ -2, లెంత్ కాబట్టి L బై L స్క్వేర్, ఏరియా కాబట్టి L స్క్వేర్, టెంపరేచర్ కాబట్టి తీటా, టైం కాబట్టి T. సో టోటల్గా ఏమైందిరా m, ఇక్కడ L స్క్వేర్ ఉంది, ఇక్కడ L స్క్వేర్ క్యాన్సిల్, L ఉంది, m L T పవర్ -2 తీటా పవర్ మైనస్, mL T పవర్ -2 తీటా పవర్ మైనస్. నెక్స్ట్ థర్మల్ రెసిస్టెన్స్ कैपिटल R. थर्मल रेजिस्टेंस जनरल रेजिस्टेंस అంటే ఏం చేద్దాం, రెసిస్టెన్స్, ఫ్లో ఆఫ్ కరెంట్ అపోజ్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ రెసిస్టెన్స్. మరి థర్మల్ రెసిస్టెన్స్ అంటే టు అపోజ్ ద హీట్ ఇన్ కండక్టర్, టు అపోజ్ ద హీట్ ఇన్ కండక్టర్, టు అపోజ్ ద హీట్ ఇన్ కండక్టర్. కండక్టర్ లో హీట్ ని అపోజ్ చేసే ప్రాపర్టీనే థర్మల్ రెసిస్టెన్స్. Thermal resistance to oppose the property of heat. d theta by q by t. ఎంటమా d theta by q by t. ఇక్కడ ఉంది ఫార్ములా, d theta ఉంది, t ఉంది, by q ఉంది. ఇంకేం మిగులుతుంది దాని ప్లేస్ లో మా d theta by d theta ఇక్కడ ఉంది, t ఇక్కడ ఉంది, q ఇక్కడ ఉంది. AG ఈక్వల్ ఏం మిగులుతుందన్న, ఏం మిగులుతుంది d theta t ఉంది కదమ్మా, d theta into t by q. ఆ మూడు ఫార్ములా ఇంకేం మిగులుతుంది, ఏం మిగులుతుందన్న, ఏం మిగులుతుంది కాదన్నా, ఇక్కడ d మిగులుతుందా, d మిగులుతుందా, ఇంకేం మిగులుతుంది, ఇంకా ఏ మిగులుతుంది, ఏ ఎక్కడ వస్తుంది, బై వస్తుంది.
ఓకేనా డి బై ఇక్కడ కే కూడా ఉందిగా సో డి బై ఏకే వస్తుంది డి బై ఏకే సో డి బై ఏకే అమ్మా డి మీన్స్ డిస్టెన్స్ కదమ్మా డిస్టెన్స్ బై ఏరియా ఇంటూ థర్మల్ కండక్టివిటీ సో దీన్ని రివర్స్ చేయండి ఇక్కడ ఏరియా మీటర్ స్క్వేర్ అది ఇక్కడ మీటర్ అది సో మీటరు బై మీటర్ స్క్వేర్ ఇంటూ కేకి ఇక్కడ ఉంది కేకి యూనిట్ వాట్ మీటర్ పవర్ -1 కే పవర్ -1 సో టోటల్గా ఏమైందమ్మా యూనిట్ అది 1 క్యాన్సిల్ అయిపోయింది కదమ్మా ఇక్కడ 2 ఉంది ఇక్కడ 1 ఉంది 2 - 1 1 ఈ m క్యాన్సిల్ ఇది పైకి సో వాట్ పవర్ -1 k means Kelvin so or Kelvin by watt సో డైమెన్షనల్ ఫార్ములా ఏమైందిరా డైమెన్షనల్ ఫార్ములా ఇట్లా తీసుకోవచ్చు సో డైమెన్షన్ ఫార్ములా తీసుకోండి డైమెన్షన్ ఫార్ములా ఏమైందిరా కెల్విన్ బై వాట్ అండ్ కెల్విన్ అంటే థీటా కెల్విన్ అంటే టెంపరేచర్ కాబట్టి డైమెన్షన్ ఫార్ములా థీటా వస్తుంది వాట్ అంటే పవర్ కి డైమెన్షన్ ఫార్ములా ఏముంది పవర్ కి డైమెన్షన్ ఫార్ములా ఒకసారి చూడండి ఎనర్జీ బై టైం కదా సో L స్క్వేర్ T పవర్ -3 ఇంతేనా ఈ పైకి వచ్చింది అనుకోమ్మా m పవర్ -1 L పవర్ -2 T పవర్ 3 థీటా వస్తుంది పవర్ కి ఏముందమ్మా డైమెన్షన్ ఫార్ములా పవర్ అన్న చెప్పలేదు పవర్ m L స్క్వేర్ T పవర్ -3 అమ్మా 37 T పవర్ కింద పైకి వెళ్తే ఇదే కదా 37 ఓకే L స్క్వేర్ క్యాన్సిల్ ఓకే -3 అవుతుంది రైట్ వెరీ గుడ్ -3 మా ఇవన్నీ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములాస్ ఎన్ని వచ్చినవి 38 ఓకేనా 38 వచ్చింది ఒక 39 40 గ్యాప్ వదులుకోండి 39 40 గ్యాప్ వదులుకోండి మళ్ళా 1 నుంచి స్టార్ట్ చేయండి 1 నుంచి స్టార్ట్ చేసాక సెకండ్ ఇయర్లో వస్తుంది ఇవన్నీ ఫస్ట్ ఇయర్ సంబంధించినవి అర్థమైందా ఫస్ట్ ఇయర్ సంబంధించినవి ఒక 38 చెప్పాను ఇంకేమైనా అవసరం ఉంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఆ 2 కంప్లీట్ చేసుకుంటాం లేదా సార్ నేను 39 సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తాను చేయండి ఇబ్బంది లేదు ఓకేనా సో ఒక 2 గ్యాపులు కొని 39 40 గ్యాపులు కొని మళ్ళా ఫస్ట్ నుంచి 1 2 3 4 మళ్ళా చదువుతాను సెకండ్ ఇయర్ చదువుతాను ఇప్పుడు అన్ని ఫస్ట్ ఇయర్ వల్ల చెప్పుకోండి సెకండ్ ఇయర్ కూడా మనకు కావాలి ఒక అవి కూడా నోట్ చేసుకుంటాం అంటే కంటిన్యూషన్ దీని తర్వాత 39 వేసినా ఇబ్బంది లేదు సార్ 1 నుంచి స్టార్ట్ చేసిన మీ ఇష్టం మీ చాయిస్ మీకు ఎలా అనిపిస్తే అలా వేయండి కంటిన్యూ చేద్దామా 39 నుంచి లాస్ట్ ఏదైనా అవసరం అయితే లాస్ట్లో రాసుకున్నాం మళ్ళీ మీరు వదిలిపెట్టడం ఇవన్నీ రిస్క్ నెక్స్ట్ 38 వరకు ఫస్ట్ ఇయర్ అనుకుని నెక్స్ట్ 39 నుంచి కంప్లీట్ స్టార్ట్ చేయండి 39 రైట్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ I capital I or small I electric current की formula ఏంటమ్మా charge by time formula అమ్మా q by t charge by time q by t
సో యూనిట్ ఏంటమ్మా యాంపియర్ 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 ఏ యాంపియర్ డైమెన్షన్ ఫార్ములా ఏ ఆర్ ఏఆర్ఐ డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా ఏఆర్ఐ ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా యూనిట్ డైమెన్షనల్ ఫార్ములా ఓకేనమ్మా ఎలక్ట్రిక్ కరెంట్ అమ్మ మళ్ళా కనపడలేదు చూస్తాను చార్జ్ బై టైం క్యూ బై ఆంపియర్ సైంటిస్ట్ నేమ్ అందుకే స్మాల్ లెటర్ రాయాలి ఫస్ట్ ఏఆర్ఐ డైమెన్షన్ ఫార్ములా ఏఆర్ నెక్స్ట్ అమ్మ 40 electric charge q electric charge q charge formula current into time charge formula ఏంటమ్మా current into time so I into t unit అమ్మా ampere second ampere second ampere into second అంటమ్మా coulomb c ampere second కి యూనిట్ ఏంటమ్మా coulomb డైమెన్షన్ ఫార్ములా at అంతేదమ్మా rit దీన్ని నేను ఇలా రాసుకుంటాను సార్ రాసుకో m పవర్ 0 l పవర్ 0 t పవర్ 1 a పవర్ 1 అలా కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మా క్యాపిటల్ V నాన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటమ్మా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటమ్మా వర్క్ బై చార్జ్ సో వర్క్ డన్ టు బ్రింగ్ ద చార్జ్ work by charge work means W charge means Q double by Q so electric potential means work per charge work units joule endamma joule by coulomb is called J by C is called volt endamma volt వర్క్ క డైమెన్షన్ ఫార్ములా అమ్మా m l స్క్వేర్ t పవర్ -2 బై చార్జ్ క డైమెన్షన్ ఫార్ములా ఇప్పుడే చెప్పాను at or it ఏమైతేరా m l స్క్వేర్ t పవర్ -3 a పవర్ -1 Next, intensity of
electric field, intense of electric field E, intense of electric field E. ఏంటమ్మా intense of electric field కి force by charge, force by charge F by Q. Intense of electric field formula ఏంటమ్మా force by charge F by Q. యూనిట్స్ అమ్మా ఫోర్స్ కి న్యూటన్, చార్జ్ కూలుంబ్, న్యూటన్ బై కూలుంబ్, న్యూటన్ బై కూలుంబ్ ఆర్ న్యూటన్ కూలుంబ్ ఇన్వర్స్ ఆర్ ఇంకోటి వోల్ట్ పర్ మీటర్, వోల్ట్ పర్ మీటర్. దీనికి ఇంకో ఫార్ములా ఉందమ్మా పొటెన్షియల్ బై డిస్టెన్స్, పొటెన్షియల్ బై డిస్టెన్స్ V by D. Intense of electric field, force by charge or potential by distance V by D. Units are dimension formula అమ్మా మీకు తెలిస్తే పొటెన్షియల్ తీసుకోండి, లేదు ఇట్లా కావాలంటే లైన్ తీసుకోండి, ఏదైనా ఒకటి. పొటెన్షియల్ పైన ఉందిగా, ఎంత పొటెన్షియల్ పైన mL²T⁻³ A⁻³ బై చార్జ్ డిస్టెన్స్, డిస్టెన్స్ అంటే అమ్మా ఎల్, ఏమైందిరా ఏమైందిరా mL/1T⁻³ A⁻². ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి. ఫోర్స్ అంటే mLT⁻², బై చార్జ్ కాబట్టి AT పైకి వచ్చిందనుకోమ్మా mL/T⁻³ A⁻². వచ్చిందా mL/T⁻³ A⁻². అలా అయినా తీసుకోవచ్చు. మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఓఆర్ఆర్ ఫోర్స్ కాబట్టి mL/T⁻³ బై A. సో mL/1T⁻³ A⁻². ఇంటెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Next 43 electric flux phi